హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. అందరూ న్యూ ఇయర్ నైట్‌ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. 2025 మనకు చాలా నేర్పించింది. ప్లస్ చాలా అయ్యాయి. ప్రపంచంలో వార్స్ అయ్యాయి. ఇంకా లే ఆఫ్స్ కూడా అయ్యాయి. కాకపోతే 2026 చాలా బాగుండబోతుంది. డెఫినెట్‌గా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎందుకో చెప్తాను. ఈ ఇయర్ క్రిస్మస్ టైంలో నేను చాలా ప్లేసెస్ తిరిగాను. కొత్త కొత్త ప్లేసెస్ అన్ని ఎక్స్‌ప్లోర్ చేశాను. చిన్నప్పటి నుంచి ఏమేమి చూడలేకపోయానో నాకు ఈ ఇయర్ చూసినట్టు అనిపించింది. వేరే వేరే ఫుడ్, వెరైటీ ఫుడ్ అంతా కూడా ట్రై చేసిన. మంచిగా అనిపించింది. ఆఫ్‌కోర్స్ కొన్ని చీట్ డేస్ అయితే ఉండే. కాకపోతే లైక్ ఇవన్నీ ఒకటే రోజు కాదు. నేను వేరియస్ మార్కెట్స్ తిరిగినప్పుడు అవన్నీ క్లబ్ చేసి పెట్టినుంటిని. సో, అలా ఉన్నాయి. కొన్ని గేమ్స్ ఆడినుంటిని. ప్రెజెంట్ ఈ వీడియో చేసే టైంలో కూడా ట్రావెల్ చేస్తున్నాను. సో, లైక్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ట్రావెలింగ్ చేయాలని అనిపిస్తుండే. కొత్త కొత్త ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలనిపిస్తుండే. కానీ ఎప్పుడు చేయలేకపోయినా. ఎందుకంటే లైక్ ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల గానీ, లైక్ ఇంకేదైనా రీజన్స్ గానీ. కానీ నేను యంగ్ ఏజ్‌లో కొన్ని డెసిషన్స్ చేయడం వల్ల, కొన్ని మంచి డెసిషన్స్ తీసుకోవడం వల్ల నాకు ఫ్యూచర్‌లో ట్రావెలింగ్‌కైనా గానీ లైక్ సెపరేట్ బడ్జెట్ ఉన్నది. అంటే నేను ఏం చేయకపోయినా గానీ నేను ప్రతి సంవత్సరం ఒక 2 టైమ్స్ నేను ఇంటర్నేషనల్ ట్రావెల్ తీసుకోవడమైనా, ఏదైనా చేసేటట్టు లాంటి నేను ఒక ప్లాన్ అయితే క్రియేట్ చేసుకున్నా. సో, దాని గురించి ఇంకా అన్నిటి గురించి లైక్ కామన్ పర్సన్ అంటే లైక్ లైఫ్‌లో ఏం చేయలేకపోతున్నాం అన్న వాళ్ళకి గూడా ఒక హోప్ ఉండేటట్టు లైక్ నేనైతే ఫ్యూచర్‌లో ఒకటి కోర్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. మంచి అల్టిమేట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే మనకు జాబ్స్, లే ఆఫ్స్ ఏమైనా గానీ దేని గురించి కూడా టెన్షన్ తీసుకోకుండా లైఫ్ ఎలా ఉందో అంతకంటే మంచి ఇంప్రూవ్ అయ్యేటట్టు లైక్ నేనైతే ఒకటి తీసుకురాబోతున్నాను. చాలామంది లైక్ నా చుట్టుపక్కల ఉన్నారు, ట్రేడింగ్ చేస్తారు, షార్ట్‌కట్‌లో మనీ సంపాదించుకుందాం అనుకుంటారు. ట్రేడింగ్ చేసి సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళని కూడా చూసినాను కానీ అది చాలా రిస్కీ అని నాకైతే అనిపిస్తది. నేను ట్రై చేసినప్పుడు కూడా నాకు అది రిస్కీ అనిపించింది. కొన్ని డబ్బులు పోయినాయి, కొన్ని డబ్బులు సంపాదించిన. కానీ స్ట్రెస్ లేకుండా డబ్బులు ఎట్లా సంపాదించాలి అన్న దాని గురించి నేను ఫ్యూచర్‌లో ఒక కోర్స్ అయితే తీసుకొనొస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇంట్రెస్ట్ అని కమెంట్ చేయండి. ప్లస్ ఈ ఇయర్‌లో ఏం రిజల్యూషన్స్ తీసుకుంటున్నారు, వచ్చే సంవత్సరంలో ఏం కావాలి అనుకుంటున్నారో అది కూడా కింద కమెంట్స్‌లో చెప్పండి. సో, లైక్ నాకు కూడా అర్థమవుతది.